కావాలని కేసులు ఇబ్బంది పెట్టిన అదే మరి చంద్రబాబు గారు మిస్సెస్ని పెట్టారు. అంటే ఒకటి ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారికి చాలా ఉదార స్వభావం. ఆయనకి ఆ ఇబ్బంది ఉంది. అంటే ఆవిడకి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాం. మరి అలాంటప్పుడు ఆ బియ్యం ఎలా మాయమని దాన్ని లెటింగ్ టేక్ ఓన్ వస్తుంది. ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు. ఆయన మిస్సెస్ మీద ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకున్నాం. ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. అంటే లాలూచీ పడాలా? లాలూచీ పడితే ఓకేనా? మీరు తిడతారు మళ్ళీ ఎలా లాలూచీ పడాలని. సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ మంత్రి గారు సత్యమణితో వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ లాస్, పీపుల్ విల్ లాస్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు? అసలు అవసరం ఏముంది ఎవరికైనా సరే? అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. పార్ట్ అండ్ పార్సల్ బిగ్గర్ స్కామ్ అది. వెళ్తే మరి అలాంటప్పుడు మేము 1.5 కోటి కడతామని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము 1.5 కోటి మేము కట్టేసిన డబ్బులను మరి ఎందుకు ఆఫర్ చేశారు? అది అంటే తప్పు జరిగింది అక్కడ. తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది బట్ దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచుని కక్ష పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ రైట్. దట్స్ నాట్ యాక్సెప్టబుల్ స్టేట్. లేదు అంటే ఇదంతా మా అంటే మా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఈస్ అనదర్ వే టు లుక్ అట్ ఇట్. మీరు అది తీసుకుని చెప్పాలి. ఏంటి సార్? You want to stay most of the spend most of the time in districts. Yeah. But will that affect the administration secretary? You have to clear so many files. There will be not a delay in clearing the files. What makes you think we have to do that are called digital signatures? And in entire COVID, country was running by itself without having it. We have to use the more advanced technology we have. Definitely, it is not far away from out of very ibbandikaramana paristhithulu. Imagine there are some situations where I have to be here. We are not disappearing for 1 month. We won't be available in this area for only 5 days in 2 weeks. So if a real situation comes, always you can come back here. Just not any. Enta tippigotna 5 hours journey or 7 hours journey maximum. I don't see that as an issue. Sir, I was really impressed with the way you went and dealt with the Gallipoli incident. The way you called on the official who was attacked by a YSRCP leader. But I think this was missed in case of Pantam Nanaji when he attacked a doctor in Kakinada. No, I was quickly responded within 15 minutes. Quickly responded. That's the reason why I communicated through our Hariprasad garu. I spoke to him. అంటే నాకు వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి దట్స్ ద రీజన్ వై హీ సెడ్ సారీ. ఇన్ దట్ వే వీ డోంట్ స్పేర్ తన మన లేదన్న వెరీ క్లియర్. అంటే నాకు వెళ్ళటానికి ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవుతుంది గుర్తుపెట్టాను. ఒక నాట్ ఈవెన్ అ నైట్. హౌ మచ్ టైమ్ వీ రెస్పాండ్? లెస్ దెన్ 1 hour మ్యాక్స్. అండ్ కేసు కూడా నమోదైంది. Sir, when you put a question, you not personally go there and call on the... అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు కొట్టలేదు. ఇట్ ఈస్ ఒక వర్బల్ స్పాట్ జరిగింది. అది నాకు నేను ఆయన వీడియో చూశాను. ఆ వీడియో చూసి నచ్చింది. ఆయన అన్న మాటలే నాకు నచ్చిన. నో హీజ్ అవర్ ఎమ్మెల్యే. నాకు మాట్లాడారు. 15-20 నిమిషాలు నా దగ్గరికి వచ్చింది. వెంటనే మామూలుగా చెప్పాను. I said, this has to be, immediately has to apologize. Still apologizing doesn't mean case won't be filed. Case was filed. Though he's our MLA. And sir, your native village is Mogaltur
అంటే ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదు కదా. అంటే మాది ఓకే ఓకే నాకు నేటివ్ అంటే సో మై అంటే మాకు టూ ఉన్నాయి ఇక్కడ. మై మదర్ ఇస్ ఫ్రమ్ నెల్లూరు, మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ పెనుగొండ. పెనుగొండ అక్కడి నుంచి మై గ్రాండ్ ఫాదర్ సెటిల్ ఇన్ మొగుల్తో. సో దే హ్యాడ్ అ స్మాల్ ఫార్మ్, ఒక 3-4 ఎకరాలు ఉండేది అనుకుంటా. నేను చిన్నప్పుడు 2 సార్లు 3 సార్లు వెళ్ళినట్టు గుర్తు. తర్వాత అది అమ్మేశాను. మా కుదరకు మా నాన్న సస్పెండ్ ఏముంటుందని మా నాన్న ఎంతసేపు సెలవుల్లో ఉండి మా నాన్న వెళ్తూ వేగలేక ఆయన సెలవులు పెట్టేసి ఒకరు ఆయన ఇబ్బంది పెడితే పని చేయలేక ఆయన కూర్చోబెట్టి ఆయన ఉండేవాడు. ఆయన కొంచెం ముక్కుసూటి వ్యక్తి. ఆయన ముక్కుసూటితనం వల్ల మా ఇల్లును పొలం అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. మొన్న అడగడానికి అడిగాను 18లో కూడా డ్యూస్ తిరిగి కొంటామని. లేదు పాప ఎవరు సంతోషంగా ఉన్నారు, అనిపిస్తుంది. అంటే ప్రత్యేకించి నేను ఇప్పుడు ఈ జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఐ వాంట్ గో అండ్ విజిట్, వెళ్ళి చూసి ప్రత్యేకించి ఏం చేయాలో ఖచ్చితంగా కూర్చుంటాను.